మన సమాజం ఒక ప్రమాదకరమైన అలవాటులోకి దిగజారుతోంది. ప్రజల ఆస్తులను, ఇళ్లను మరియు గౌరవాన్ని లాక్కొనే అలవాటు. అన్నింటినీ నిశ్శబ్దంగా నాశనం చేసే అలవాటు. కొంతమంది అధికారం, హోదా లేదా సంబంధాల సహాయంతో ఇతరుల భూములను మరియు ఆస్తులను స్వాధీనం చేసుకుంటారు మరియు ఇదంతా మాది అని ధైర్యంగా అంటారు. ఇది అబద్ధం, అన్యాయం మరియు బహిరంగ మోసం అని వారికి తెలిసినప్పటికీ అలాంటి వారు తాము విజయం సాధించామని భావిస్తారు. కానీ వాస్తవానికి వారు తమ ప్రభువు శిక్షకు ద్వారాలు తెరుస్తున్నారు. సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ఖురాన్లో ఇలా అన్నాడు: ఓ విశ్వసించిన వారలారా, ఒండొకరి సొమ్మును అధర్మంగా తినకండి. సూర అన్నిసా 4:29. ఇవి కేవలం ఒక సలహా కాదు, ఇవి ప్రపంచాల ప్రభువు న్యాయస్థానం యొక్క గంభీర హెచ్చరిక. అన్యాయంగా తీసుకున్న ధనం, భూమి లేదా ఆస్తి ఈ ప్రపంచంలో నిషిద్ధమవుతుంది మరియు పరలోకంలో శిక్షగా మారుతుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: ఎవరైతే అన్యాయంగా ఒక జాడీ భూమిని తీసుకుంటారో పునరుత్థాన దినాన అల్లాహ్ అతనికి 7 భూమిలు అతని మెడపై వస్తాడు. సహీహ్ అల్ బుఖారీ హదీత్ 2453. అంటే అన్యాయంగా తీసుకున్న భూమి పునరుత్థాన దినాన ఒక వ్యక్తి మెడ చుట్టూ కాలరవుతుంది. ఆత్మను సైతం కదిలించి వేసే శిక్ష. మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: అన్యాయం పట్ల జాగ్రత్త వహించండి, ఎందుకంటే పునరుత్థాన దినాన అన్యాయం చీకటిగా మారుతుంది. సహీహ్ ముస్లిం హదీత్ 2579. ఆలోచించండి, ఈరోజు మీరు బలవంతంగా మోసంతో సంపాదించిన భూమి లేదా ఆస్తి రేపు మీకు చీకటి, అవమానం మరియు శిక్ష యొక్క కాలర్గా మారవచ్చు. ఇదే సమయం మీరు ఎవరికైనా అన్యాయంగా హక్కును తీసుకుంటే అప్పుడు దానిని తిరిగి ఇవ్వండి, క్షమాపణ అడగండి మరియు అల్లాహ్ వైపు పశ్చాత్తాపపడండి. ఎందుకంటే మరణం అకస్మాత్తుగా వస్తుంది మరియు పశ్చాత్తాపం యొక్క తలుపు సమాధి దుమ్ముపై మూసివేయబడుతుంది. మరియు మీరు అణచివేయబడితే ధైర్యం కోల్పోకండి. మీ ప్రభువు మీ సాక్షి, మీ ఓర్పు, మీ కన్నీళ్లు మరియు మీ ప్రార్థన తీర్పు రోజున మీ కవచంగా ఉంటుంది. గుర్తుంచుకోండి, అన్యాయంపై నిర్మించిన ఇల్లు, భూమి లేదా ఆస్తి ఎప్పటికీ ఉండదు. అటువంటి వ్యక్తులు చివరికి ఈ లోకంలో అవమానాన్ని మరియు పరలోకంలో శిక్షను ఎదుర్కొంటారు. ఓ మనిషి, మీ విశ్వాసాన్ని కాపాడుకోండి, మీ మనస్సాక్షిని మేల్కొల్పండి మరియు మీరు మీ ప్రభువు ముందు సిగ్గుపడక ముందే న్యాయాన్ని పునరుద్ధరించండి. ఈ ప్రపంచం కొన్ని క్షణాలు మాత్రమే, కానీ న్యాయప్రభు శాశ్వతుడు. ఓ అల్లాహ్, అన్యాయంగా భూమిని లేదా ఆస్తిని ఆక్రమించుకునే వారిలో మమ్మల్ని చేర్చకు. మమ్మల్ని న్యాయం చేసేవారుగా చెయ్యి మరియు అన్యాయం నుండి మాకు ఆశ్రయం ఇవ్వు. ఆమీన్.